చిన్నారులు విద్యతో పాటు క్రీడలను సముచిత ప్రాధాన్యతనివ్వడం ద్వారా భవిష్యత్తులో విద్య, ఉద్యోగ అవకాశాలలో స్పోర్ట్స్ రిజర్వేషన్ను పొందొచ్చని ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ కర్రీ భామిరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో 30వ ఇంటర్ క్లబ్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు. సబ్ జూనియర్, కెడెట్, బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి టైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి అర్జున్రావు అధ్యక్షత వహించగా, ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ కర్రీ భామిరెడ్డి ముఖ్య అతిథిగాను, హాకీ అసోసియేషన్ కార్యదర్శి రవిరాజ్ విశిష్ట అతిథిగాను, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఎలీషాబాబు గౌరవ అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్రీ భామిరెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలన్నారు. రవిరాజ్ మాట్లాడుతూ నిత్యం చదువులో బిజీగా ఉండే చిన్నారులు క్రీడలు ఆడటం ద్వారా మానసికంగా వికాసం పొందుతారన్నారు. టైక్వాండో కార్యదర్శి అర్జున్రావు మాట్లాడుతూ ఆగస్టు 3-4 తేదీల్లో అనంతపురంలో జరగనున్న స్టేట్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసేందుకు ఇంటర్ క్లబ్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు సత్యనారాయణ, రత్నం, కేవీ సత్యనారాయణ, త్రిమూర్తులు, మణికుమార్, లక్ష్మీనారాయణ, నేషనల్ రెఫరీలు, కోచ్లు పాల్గొన్నారు. బ్రహ్మాండ స్ట్రెంగ్త్గా ఉంటారు. అలాగే పాలు కూడుకుంటే వాడు బ్రహ్మాండ మెయిన్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్, దేంట్లో మనం ఇవ్వాలని కూడా. అలాగే ఆల్రెడీ అర్జున్ గారు చెప్పారు గేమ్స్ యొక్క ప్రాముఖ్యత. మనం మంచి మంచి కాలేజీలో సీట్లు రావాలని ఏం చేయాలని కూడా గేమ్స్లో ఒక లెవెల్కి వస్తే తప్పకుండా వాళ్ళే మనకు పిలిచి సీట్లు ఇస్తారు. ఈవెన్ కార్పొరేట్ స్కూల్స్ కూడా మంచి నేషనల్ లెవెల్ కనుక మన పిల్లలు వెళ్తే వాళ్ళే పిలిచి మన పిల్లల్ని తీసుకెళ్ళి సీట్లు ఇస్తారు. అలాగే ఒకవేళ చదువు అవ్వకపోవచ్చు, కానీ ఈవేళ మల్టీ మిలియనర్స్ ఎవరంటే క్రికెట్ ప్లేయర్స్ అని కాదు, చాలా బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఉద్యోగం చేసిన వాళ్ళకంటే కూడా ఎక్కువ డబ్బు వచ్చి సంపాదించేది అంటే బాగా హై లెవెల్లోకి అయితే నేషనల్ కానీ వాళ్ళు ఒలింపిక్ లెవెల్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా విపరీతంగా డబ్బు ఆర్జిస్తున్నారు. అంటే అది ఏది కూడా చిన్నసూపు చూడొద్దు ఆ మాట. ప్రతి అంటే పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే మీరు వాళ్ళకు కూడా సహకరించి పైకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. జూనియర్ నేషనల్స్, సీనియర్ నేషనల్ స్థాయి టోర్నమెంట్లు ఆడడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. పిల్లల్లో ఒక రకమైనటువంటి కాంపిటీషన్, మేము కూడా వాళ్ళని చూసి ఆ టోర్నమెంట్స్, ఆ అట్మాస్ఫియర్ చూసి ఖచ్చితంగా మేము కూడా టోర్నమెంట్స్ ఆడాలి, మేము కూడా గెలవాలి, నేషనల్ సెలెక్ట్ అవ్వాలి, అక్కడ నుంచి ఇండియాకి రిప్రజెంట్ చేయాలి అని ఒక దృక్పథం వాళ్ళలో ఏర్పడుతుంది. తల్లిదండ్రులు చదువుకి ఈ రోజుల్లో కాంపిటీషన్లో చదువు చాలా ప్రిఫరెన్స్ ఇవ్వడంతో పాటు అట్లీస్ట్ 1 hour నుంచి 2 hours ఒక గేమ్లో టైం స్పెండ్ చేస్తే వాడు మంచి ప్లేయర్ అవుతారా లేదా అని సెకండరీ, ఖచ్చితంగా ఆరోగ్యం అయితే మాత్రం చాలా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మెంటల్గా చాలా స్ట్రెస్ ఉంటుంది ఎడ్యుకేషన్లో, పిల్లల్లో ఎదుగుదల ఆగిపోతుంది. ఈ గేమ్స్ ఆడుతున్న వల్ల ఆటోమేటిక్గా పిల్లలు ఎదుగుతారు. మీరు ఆ చదువుతూ ఉన్న పిల్లల్ని మీరు ఫుడ్ మీ స్పూన్ ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది, కానీ ఆటలకు వచ్చే పిల్లలకి నాకు పెట్టు అని వాళ్ళే ముందుకు వస్తారు. ఇది టైక్వాండో క్రీడకి ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే అండి, కాస్ట్లీ గేమ్కి అయితే దాని ద్వారా డబ్బు వస్తుందని, అంటే ఎగ్జాంపుల్ షటిల్ ఉంది, ఒక ఇండోర్ స్టేడియం చేసి దాన్ని ఏం చేశారంటే ఆక్షన్ ఇచ్చేసి దాని వేరే చేతి ఇచ్చేసి డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు. కొద్దిగా ఏంటంటే కొద్దిగా కాస్ట్లీ కాకుండా కొద్దిగా లో లెవెల్లో ఉండేటువంటి గేమ్స్ ఏం చేస్తున్నారంటే వాటిని విడిచిపెట్టేస్తున్నారు. కనుక ప్రభుత్వాల దృష్టికి కూడా మేము రాస్తున్నాము. అదేవిధంగా డిఎస్పీఓ గారితో కూడా మాట్లాడుతున్నాము. టైక్వాండో కూడా ఒక హాల్ ఇవ్వాలని అడిగాము. అదేవిధంగా రెజ్లింగ్ కూడా ఒక హాల్ ఇవ్వాలని అడుగుతున్నాము. ఏదేమైనప్పటికీ ఈ యొక్క జిల్లా క్రీడా టైక్వాండో క్రీడ ఈ యొక్క ప్రెసిడెంట్ లేదంటే మిగిలినటువంటి కార్యవర్గం వారికి, అదేవిధంగా తల్లిదండ్రులు ముఖ్యంగా మన లాస్ట్ టైం ఒలింపిక్ చూసినప్పుడు కూడా ఆ వర్షంలో చాలా ఆసక్తితో పిల్లల్ని పంపిస్తున్నారు.